ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాటను మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మంచివాడు, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఏది చేసినా మనకు మేలు కోసమే చేస్తాడు తప్ప మనకు వ్యతిరేకంగా ఆయన ఏది చేయడు. ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, సర్వోన్నతుడైన దేవుడు ఆదాముని హవ్వని కలుగజేసిన తర్వాత వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు చెట్టు ఫలమును తినొద్దు, మంచి చెడు తెలియనిచ్చే చెట్టు ఫలాన్ని తినొద్దు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని. కానీ చాలామంది మరణాన్ని ఏదో ప్రమాదకరమైందిగా, మరణం అనేది వివరించలేనంత వేదన కలిగిందిగా భావిస్తారు. కానీ దేవుడు మరణాన్ని వారికి పరిచయం చేశాడు. దేవుడు పాపం గురించి వాళ్ళకి హెచ్చరించలేదు, దేవుడు సాతానుగాడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పలేదు. కానీ దేవుడు మరణం అనే దాన్ని మనిషికి దేవుడే స్వయంగా పరిచయం చేశాడు. అంటే ఒక విషయం గమనించండి, వీళ్ళు పాపం చేసిన తర్వాతనో ఏదో తప్పు చేసిన తర్వాతనో దేవుడు మరణాన్ని పరిచయం చేస్తే ఇది ప్రమాదకరమైంది, ఇది శిక్ష అని అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు అప్పటికి ఏ తప్పు చేయలా, దేవునికి వాళ్ళు ఏమాత్రం వ్యతిరేకంగా లేవలా. దేవుడు చెప్పిన మాట ఏమంటున్నారు, దేవుడు చెప్పిన పని చేస్తున్నారు. ఆ టైంలో దేవుడు మరణాన్ని పరిచయం చేశాడంటే మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయం, మరణం అనేది చాలా చాలా ఉత్తమమైంది, మరణం అనేది చాలా చాలా శ్రేష్టమైంది. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుని దేవుడిని తప్పుగా అనుకోకూడదు. దేవుడు వారికి మరణాన్ని పరిచయం చేశాడు అంటే అది ఖచ్చితంగా మనిషికి మేలు జరిగించేదే. ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం బైబిల్ చెప్తుంది, ఈ రక్త మాంసాలతో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం కుదరదు. అంటే మనం పరలోక రాజ్యంలో సదాకాలం ఆయనతో కూడా ఉండాలి అంటే ఈ మట్టి శరీరాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టే శ్రేష్టమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యంలోనికి చేరుకోవడానికి దేవుడు నియమించిన పద్ధతే మరణం. ఈ మరణము మన మేలు కోసం నియమించబడిన మరణము. రెండవ మరణం గురించి నేను చెప్పట్లేదు, అది దూతలకు నియమించబడిన మరణం, వాళ్ళు నిత్య నరకానికిలో ఉండే ఆ మరణం. మనకు దానికి సంబంధం లేదు. మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో దేవునితో సదాకాలం ఉండాలి అనేదే దేవుని ఉద్దేశం. దానికోసమే ఈ శరీరానికి దేవుడు మరణాన్ని నియమించాడు, ఆ మరణాన్ని వారికి పరిచయం చేశాడు. కాబట్టి దేవుని తప్పుగా అనుకోవద్దు, మరణాన్ని తప్పుగా అనుకోవద్దు. దేవుడు మనం మేలు కోసమే దాన్ని నియమించాడు. కాబట్టి గుర్తుపెట్టుకుని దేవుణ్ణి సంతోషంగా స్తుతించడం ప్రారంభించండి. దేవుని కృప మీకు తోడని నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.